గుడ్ మార్నింగ్. దేశం అట్టుడుకుతుంది. ప్రతి చోట ఒకటే చర్చ. ఏ ఇద్దరు మనుషులు ఒక దగ్గర కూడినా ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఉద్యమం గురించిన చర్చ. హాస్పిటల్లో సామాజిక కార్యకర్త మేధావి సోనాం వాంగ్చుక్ నిరాహార దీక్ష. పార్లమెంట్లో ప్రతిపక్షాలు హోరావరిగా అధికార పక్షంతో తలపడుతున్న చర్చ. ఈ చర్చ లాజికల్ ముగింపు ఉంటుందా? తార్కికంగా ముగించొచ్చా? ముగించే అవకాశం ఉందా? ఆలోచించాలి. మీకు ఈ మధ్యలో ఒక చిన్న కథ గుర్తుకు చేస్తా. బహుశా మీలో చాలామందికి ఈ కథ తెలిసి ఉండవచ్చు. ఇప్పటి సందర్భం కోసం మీ దృష్టిలోకి తీసుకొస్తున్నా. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడట. ఆ రాజు ఒకరోజు తన రాజభవనం నుంచి ప్రజలను చూడడం కోసం దారి వెంట నడుచుకుంటూ వస్తున్నాడట. కానీ ఆ రాజు తన శరీరం మీద బట్టలు లేవనే విషయాన్ని మర్చిపోయాడు. అంటే నగ్నంగా ఇంటిలో నుంచి బయటకు వచ్చాడు. అలా నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఆ దారికి ఇరువైపులా నిలబడిన ప్రజలు రాజును చూస్తున్నారు. ఎవరికి వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఏమిటబ్బా రాజు ఇంత నగ్నంగా బట్టలు లేకుండా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాడు అని. వారిలో వారికి ఒక సందేహం వచ్చింది. దేశానికి రాజు కదా, మనల్ని పరిపాలిస్తున్నాడు కదా, అలాంటి రాజు బట్టలు లేకుండా ఎందుకు వస్తాడండి రోడ్డు మీదికి అని అనుకుంటున్నారు. అనుకొని రాజు శరీరం మీద బట్టలు ఉన్నాయి, కానీ నాకు మాత్రం బట్టలు లేనట్లు కనిపిస్తుందేమో అని ఎవరికి వాళ్ళు భావించుకుంటూ ఉన్నారు. రాజుగారు మీకు బట్టలు లేవని చెబితే రాజు శిక్షిస్తాడేమోననే భయం. కనుక ఆ భయంలో తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా సైలెన్స్గా సమస్య తాను గుర్తించినా తమకు తెలిసినా మౌనంగా అలా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇంతలో ఒక సమూహం నుంచి ఒక 6 ఏళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చి ఒక్కసారి రాజును చూసి నిశ్చేష్టుడైపోయాడు. అయిపోయి వెంటనే అయ్యోయ్యో రాజుగారికి బట్టలు లేవండి అన్నాడు. అప్పుడు అందరూ అవునవును నిజమే రాజుగారికి బట్టలు లేవు అన్నాడు. చిన్న పిల్లవాడు కదా, పిల్లవాడికి భయం లేదు, ఆత్మన్యూనత భావము లేదు. ఏది అనుకుంటే మనసులో అది చెప్పగలుగుతారు. అధికారం కావాలని ఉండదు, ఉద్యోగం కావాలని ఉండదు, రాజు మెచ్చుకోవాలని ఉండదు. కల్మషము లేని బాల్యం అని అందుకే అంటారు. ఆ బాలుడు చెప్పగానే ప్రజలందరూ నిజమే కదా అనుకున్నారు. సరిగ్గా ఈ వ్యవస్థ, మన సమాజం, భారతదేశం, ప్రభుత్వ పాలన, ఈ ప్రభుత్వం నడుస్తున్న తీరు మనం గమనిస్తూ ఉంటే ఇలా నగ్నంగా ప్రయాణిస్తుందేమో మన పరిపాలన వ్యవస్థ అనిపిస్తుంది. మరి ఈ నగ్నంగా ప్రయాణిస్తున్న పరిపాలన వ్యవస్థని ఎవరో ఒకరు ప్రశ్నించాలే కదా. ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. అందరం మౌనంగా భరిస్తుంటాం. మనం అందరం టేబుల్ కింద ఒకడు లంచం ఇమ్మని చేయి జాపితే లంచం చేతిలో పెట్టి పని చేయించుకుంటాం. ఒకడు బెదిరిస్తూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, అయినా భరిస్తూ ఉంటాం. మరొకడు తిడుతూ ఉంటాడు, అయినా భరిస్తూ ఉంటాం. ఇంకొకడు మన భూమిని లాక్కుంటాడు, అయినా భరిస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే డబ్బులున్న వాడికి అన్యాయమైనా న్యాయం జరుగుతుంది, కానీ న్యాయం ఉన్నా డబ్బులు లేకపోతే న్యాయం జరగదు. విద్యార్థులు పరీక్ష రాస్తారు. పరీక్ష రాసి ఇంట్లో ప్రశాంతంగా మంచి మార్కులు వస్తాయన్న సంతోషంతో పడుకుంటారు. తెల్లారి రేసి దినపత్రిక చూస్తే వారు రాసిన పేపర్ లీక్ అయినట్టుగా వార్త వస్తుంది. ఇలాంటి అనేక విషయాలతో ముడిపడి ఉన్నదే పాలనా వ్యవస్థ. ఈ పాలనా వ్యవస్థ ఇంత నగ్నంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఇది అన్యాయం కదా అని ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఆ 6 ఏళ్ల బాలు లాంటి మనిషి ఎవరో ఒకరు కావాలే కదా. ఇప్పుడు ఢిల్లీ నడివీధుల్లో కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక బాలుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. గత 3 నెలలుగా ఈ ప్రశ్న మొదలయ్యింది. ఈ ప్రశ్న సత్యం చెప్పడానికి, ఈ ప్రశ్న న్యాయం గెలవడానికి, ఈ ప్రశ్న భారతదేశంలో విద్యా వ్యవస్థ బాగుపడడానికి, ఈ ప్రశ్న చదువుకున్న ప్రతి ఒక్కరికి, పని చేయగలిగిన స్తోమత సత్తువ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి లభించాలని, ఈ దేశం పరాయి శక్తుల పాలనలోకి వెళ్ళకూడదని, వారి చేతుల్లోకి వెళ్ళకూడదని, వారి ప్రమేయం ఉండకూడదని ఇలాంటి ఒక ప్రశ్న వేసిన కాక్రోచ్ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని చూయించుకోవడం కోసం, బలాన్ని చెప్పడం కోసం కావచ్చు, దాని నాయకుడు అభిజిత్ దీప్కే దేశమంతా పర్యటించాడు. ఈ పర్యటించే క్రమంలో ఒకే నినాదం, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. 22 లక్షల మంది విద్యార్థులు రాసిన పేపర్ లీక్ అయి వారి జీవితం ప్రశ్నార్థకంగా మారింది. కనుక దీనికి కారణంగా దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, మన విద్యా వ్యవస్థ బాగుపడాలి, నిరుద్యోగులకు ఉపాధి దొరకాలి. ఈ 3 డిమాండ్స్ మీద దేశమంతా తిరుగుతూ వచ్చాడు. దీనికి పతాకగా లడఖ్లో పుట్టి పెరిగిన సామాజిక కార్యకర్త మేధావి సోనాం వాంగ్చుక్ ఢిల్లీలో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. 20 రోజులు దాటింది. ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టిన తర్వాత దేశమంతా మెల్లగా సంఘీభావం మొదలైంది.
విద్యార్థులు, యువజనులు ఆయనకు సంఘీభావంగా ఢిల్లీకి వచ్చారు. 5 లక్షల మంది ఢిల్లీ నడివీధుల్లోకి ప్రవేశించారు. వివిధ రాష్ట్రాల నుంచి జంతర్ మంతర్ వద్ద ధర్నా మొదలుపెట్టారు. వివిధ రాష్ట్రాల్లో సంఘీభావంగా ధర్నా మొదలయ్యింది. సినిమా యాక్టర్లు, మేధావులు, రచయితలు, జర్నలిస్టులు, ప్రజలు, నీటు పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంఘీభావంగా అక్కడికి వచ్చారు. ఇట్లా దేశంలో ఒక ప్రధాన చర్చ మొదలైంది. ఉన్నట్టుండి సడన్ గా సోనాం వాంగ్చుక్ ని ఎత్తుకెళ్లి పోలీసులు హాస్పిటల్లో పడేశారు. దీక్ష విరమించమని బలవంత పెట్టారు. ఆయన దీక్ష విరమించకుండా కొనసాగిస్తున్నాడు. విద్యార్థులు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి సోనాం వాంగ్చుక్ తన దీక్షని విరమిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఈ దీక్ష విరమణ వెనుక ఈ ఉద్యమం కాస్త పాక్షికంగా మారడానికి, సాపేక్షంగా మారడానికి కారణాలు ఏమై ఉంటాయి? నాకు తోచిన ఒక 5 కారణాలు మీ దృష్టిలో పెడతాను. ఆలోచించండి, చర్చించండి. మీ అభిప్రాయాల్ని టెక్స్ట్ రూపంలో పంపించండి. మొట్టమొదటి కారణం, ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఈనాటి వరకు ఒక ప్రచారం విపరీతంగా జరుగుతుంది. ఈ ప్రచారం దేశానికి మంచిది కాదు. ఈ ప్రచారం ప్రజలకు మంచిది కాదు. ఏం ప్రచారం జరుగుతుంది అంటే, ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల దీక్ష వెనుక, సోనాం వాంగ్చుక్ దీక్ష వెనుక విదేశీ శక్తులు ఉన్నారని, విదేశీ ఏజెంట్లు ఉన్నారని, అమెరికా వాళ్ళు ఉన్నారని, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారని, చైనా వాళ్ళు ఉన్నారు. ఈ చర్చ మొదలైంది. ఈ చర్చ మొదలు కావటంతో సహజంగానే ఉద్యమం డైల్యూట్ కావడానికి అవకాశం ఏర్పడింది. దేశంలో ఉన్న ప్రజలందరూ మానసికంగా ఈ ఉద్యమానికి సంఘీభావం చెప్తున్నారు కనుక ఆ సంఘీభావం చెప్పే మానసిక బలం లేకుండా చేయడానికి ఈ దుష్ప్రచారం ఉపయోగపడుతుంది. రేపు ఎవరైనా సరే తమ హక్కుల కోసం ఉద్యమం చేయడానికి, ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి సమూహంగా మారితే, ప్రతి ఒక్కరి మీద విదేశీ ఏజెంట్లని ముద్ర వేస్తే ఈ దేశ ప్రజాస్వామ్యం బతుకుతుందా? నియంతృత్వమే వర్ధిల్లుతే రాజ్యాంగం బతుకుతుందా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందా? కనుక విదేశీ శక్తులు ప్రవేశించాయి అనే విస్తృతమైన ప్రచారం చేయటం కూడా మెల్లగా సోనాం దీక్షను విరమించడానికి కూడా ఒక కారణంగా మనం చూడొచ్చు. రెండో కారణం, మీడియా. 4th ఎస్టేట్ ఆఫ్ ద డెమోక్రసీ అంటాం మనం. మీడియా 4వ స్తంభం. కార్యనిర్వాహక శాఖ, శాస్త్ర నిర్మాణ శాఖ, న్యాయశాఖ, ఈ 3 ప్రభుత్వ అంగాలు. ఈ 3 ప్రభుత్వ అంగాలని సరిగ్గా పనిచేయించే వాచ్ డాగ్ టు ద సొసైటీ మీడియా. కాపల కాసి నిఘా పెట్టి ఈ 3 వ్యవస్థలు సరిగ్గా పనిచేయించవలసిన బాధ్యతలో ఉండే మీడియా ఇవాళ ఏకపక్షం తీసుకున్నది. ఇది అతిపెద్ద ప్రమాదం. సోనాం నిరాహార దీక్షకు కానీ, విద్యార్థుల దీక్షకు కానీ, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘీభావ దీక్షలకు కానీ ఎక్కువ కవరేజ్ ఇవ్వకుండా నేషనల్ మీడియా, స్టేట్ మీడియా మౌనం వహించటమా, లేదా పాక్షికంగా వార్తలు అందించటమా, పూర్తిగా ఉద్యమం మీద దుష్ప్రచారం చేయటం, ఈ లైన్ తీసుకున్నది. ఎందుకు మీడియా ఈ లైన్ తీసుకున్నది? మనందరికీ తెలుసు. గత 15 సంవత్సరాలుగా మీడియా భయాందోళనకి గురై పెద్ద పెద్ద పత్రికలు, ఎన్డీటీవీ లాంటి ఛానల్స్ దాని ఎడిటర్ను మార్చి నేరుగా భారతదేశంలో ఉన్న అంబానీ, ఆదానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మీడియా సంస్థల్లో 60%, 70% పెట్టుబడులు పెట్టి ఆ మీడియాను తమ చేతుల్లోకి తీసుకున్నారు. పెట్టుబడులు పెట్టి మీడియాను స్వాధీనం చేసుకోవడం, కేసులు పెట్టి మీడియాను భయపెట్టడం, లేదా ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అడ్వర్టైజ్మెంట్లు రాకుండా చేయటం, ఈ అన్నిటి కారణాల వలన మీడియా కూడా కుంచుకుపోయింది. అలా అనివార్యంగా పాలకులకు సపోర్టుగా మారడానికి, పాలకుల వాయిసే మీడియా వాయిస్గా మారడానికి ప్రధాన కారణం. ఇలా మీడియా ఉన్నప్పుడు సోనాం చేస్తున్న దీక్ష కానీ, విద్యార్థులు చేస్తున్న దీక్ష కానీ ప్రపంచానికి తెలియకపోతే, ప్రజలకు తెలియకపోతే ఎలా కొనసాగిస్తారు? కనుక ఇదొక కారణం. ఇక ఆ తర్వాత తీవ్రమైన నిర్బంధం ప్రయోగించారు. అన్నా హజారే గారు లోక్పాల్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్ష మొదలుపెట్టి రామ్లీలా మైదానానికి మార్చాడు. కొన్ని లక్షల మంది ఆయనకు సంఘీభావం వచ్చారు. దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగింది. ఆయన మీద నిర్బంధం ప్రయోగం చేయలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామిక హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారం గాంధీయ మార్గంలో, ఆనాడు మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో ఆయన దీక్ష మొదలుపెట్టాడు, కొనసాగించాడు. స్వయంగా ప్రభుత్వమే దిగి వచ్చి ఆయనతో చర్చలు చేసింది. కానీ వాళ్ళు అట్లాంటిది లేదు. ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసులు అవుతాయని, జైళ్ల పాలవుతారని, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని రకరకాల పద్ధతుల్లో వాళ్ళను భయపెట్టే ఒక వాతావరణాన్ని చుట్టూ క్రియేట్ చేశారు. సోనాం ఏమనుకుంటాడు, నేను దీక్ష తీసుకున్నాను గనక నాకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కేసుల పాలైతే, జైలు పాలైతే రేపు వాళ్ళ జీవితాలు ఏం కానున్నాయి అనే ఒక ప్రశ్న సోనామును వెంటాడి ఉంటుంది అని నేను అనుకుంటాను. ఇక ప్రైవేటు వ్యక్తులు ఉద్యమంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించడం, ఇది ఒక కొత్త విషయం. ఇప్పటి వరకు భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల సందర్భంలో కొంత అటు ఇటుగా చర్చ జరిగింది, కొంత విధ్వంసం కూడా జరిగి ఉంది. కానీ మొట్టమొదటిసారి చేతుల కర్రలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని ప్రైవేటు వ్యక్తులు
ముఖానికి కర్చీఫ్ కట్టుకొని విద్యార్థుల యువజనుల సమూహంలోకి వచ్చారు. వచ్చి లాఠీ పట్టుకొని విద్యార్థులు కొట్టడం, పోలీసులు కొట్టడం, పోలీసుల మీద రాళ్ళు విసిరేయటం. ఇది భవిష్యత్తుకు అతిపెద్ద ప్రమాదం. నేరుగా పోలీసులు డ్రెస్ వేసుకొని వచ్చి దాడి చేసినప్పుడు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది, పోలీసులు అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రైవేటు వ్యక్తులు ఎవరు చొరబెట్టారు వీళ్ళని, ఎవరికి అవసరం ఉంటుంది ఆ ఉద్యమంలోకి చొరబెట్టే అవకాశం? ప్రతిపక్షాలకు ఉంటుందా, అధికార పక్షానికి ఉంటుందా, ఈ ఉద్యమం అంటే ఇష్టం లేని వాళ్ళకు ఉంటుందా? సీరియస్గా ఆలోచించాలి. రేపు భవిష్యత్తులో రైతులు వచ్చి ఉద్యమం చేస్తారు, కార్మికులు వచ్చి ఉద్యమం చేస్తారు, విద్యార్థుల్లాగా నిరుద్యోగులు ఉద్యమం చేస్తారు. మరి ఇవన్నీ చేసినప్పుడు ప్రతి ఉద్యమంలో ఇలాంటి ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాడి చేయటం మొదలు పెడితే అసలు ఉద్యమాలు నిలబడతాయా, ఉద్యమాలు చేయగలమనే ఒక విశ్వాసం ప్రజలకు వస్తుందా? రాదు. ఇక 4వ కారణం, ఎప్పుడైనా పాలకులు ఏం ఆశిస్తారంటే ప్రజలు పోరాటం ద్వారా హక్కులు సాధించుకోవటం అనేది అలవాటుగా మారితే ప్రతి సందర్భంలో ప్రభుత్వమైన ఉద్యమాలే చేస్తారు. కనుక ఉద్యమం ద్వారా మనం ఏమి సాధించుకోలేము అనే ఒక నిరాశ భావాన్ని ఉద్యమకారులకు కలిగించాలి. అందుకే ఉద్యమం ద్వారా హక్కులు సాధించుకున్నామనే భావన కలగకుండా ఉండాలంటే పాలకులు ఈ విద్యార్థులు యువజనులు అడుగుతున్న మాటని ఒప్పుకోకుండా ఉండటం, దాటవేయటం, సాగదీయటం, న్యూట్రల్ చేయటం, ఇలాంటి అనేక ఎత్తుగడలని పాలకవర్గాలు వేస్తున్నాయి. ఇక చివరి కారణం, నిన్న రాత్రి అనుకుంటా దేశ ప్రధానమంత్రి గారు ఒక వీడియో సందేశం పంపించాడు దేశ ప్రజలకి. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం మహాపాపం లాంటిది. లీక్ చేసిన వాళ్ళు పాపాత్మలు లాంటి వాళ్ళు. వాళ్ళని అరెస్ట్ చేశాం, జైల్లో పెట్టాం, వాళ్ళ విన శిక్ష వేస్తాం, మళ్ళీ పరీక్ష నిర్వహించాం, రిజల్ట్ ఇచ్చాం, విద్యార్థులు సంతోషంగా ఆ రిజల్ట్ చూసుకున్నారు. ఇలాంటి ఒక సందేశాన్ని దేశ ప్రజలకు పంపించాడు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన తర్వాత ఇక ప్రజల ఆలోచన విధానం ఎలా మారుతుందో ఇది ఖచ్చితంగా సోనాం, ఆయన సహచరులు, ఉద్యమకారులు అర్థం చేసుకోగలుగుతారు. కనుక ఈ 5 కారణాల వలన సోనాం దీక్ష విరమించడం కావచ్చు, లేదా ఉద్యమం మెల్లగా వివిధ పద్ధతులకు వెళ్ళటం కావచ్చు జరిగింది. కేంద్ర మంత్రులు ఉద్యమకారులతో చర్చలు చేశారు, సోనాంతో చర్చలు చేశారు. ఈ చర్చల ఫలితం మనం పౌర సమాజంగా ఏం చేయాలి, మన ఆలోచన ఏమిటి, ఉద్యమం లక్ష్యాన్ని చేరుకుంటుందా చేరాదా వేరే సంగతి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఒక ప్రధాన డిమాండ్తో ఉన్నారు వాళ్ళు. చనిపోయిన విద్యార్థులకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇవ్వాలనే డిమాండ్తో ఉన్నారు. కానీ ఇప్పుడు మనం పెట్టవలసిన విషయం ఏమిటంటే ఆ విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు. వాళ్ళు రేపు ఈ దేశ నవజీవన దూతలు. వారి మీద ఈ సందర్భంలో అనేక కేసులు మోపారు. ఆ కేసులని ఎత్తివేయాలి అని ఒక ప్రధాన డిమాండ్ పెట్టాలి. లేకపోతే వాళ్ళ జీవితం అంతా దేశం కోసం ఆలోచించి, దేశం కోసం పోరాటం చేసి, దేశం కోసం రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ జీవితం కేసులమయమై కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఉద్యమం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేరు. అందుకే వారి మీద పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలి. ఆ సందర్భంగా ఎవరెవరి మీనైతే ఉద్యమకారుల మీద పోలీసులు దాడి చేశారో వాళ్ళ మీద విచారణ జరిపించి దోషులని శిక్షించాలి. ఈ 2 డిమాండ్లు ప్రధానంగా పెట్టాలి. ఆ ఉద్యమం ఏ లక్ష్యం మీద మొదలైందో ఆ లక్ష్యం రీచ్ కావడానికి ప్రయత్నం చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ మన సంఘీభావం, మన పట్టింపు ఈ 2 అంశాల మీద ఉండాలి. లక్షల మంది విద్యార్థులు కదా, వాళ్ళు ఈ దేశం కోసం వాళ్ళ శక్తి, సామర్థ్యం, మేధస్సు ఈ దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని, బాగుపడాలని మనమందరం కోరుకుంటాం.